మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కొనే లోపలికి వెళ్తాం కదా. ఆల్రెడీ స్నానం చేసి ఫ్రెష్గానే ఉన్నాం కదా, మళ్ళీ కాళ్ళు కడుక్కొని ఎందుకు అంటారా? మనము ఫ్రెష్ అయిపోయి తలస్నానం చేసి ఫ్రెష్గానే వెళ్తాము, కానీ చెప్పులు వేసుకొని వెళ్తాం కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చెప్పులు వదిలేసి కాళ్ళు కడుక్కున్న తర్వాత నోట్లో కూడా 3 సార్లు వాటర్ పోసుకొని పుక్కిలించి ఉయ్యాలి. అంటే దానికి అర్థం ఏంటంటే మన శరీరము, మన నాలిక కానీ నోరు కానీ అదంతా శుభ్రంగా శుచిగా ఉండి మనం ఆయనని దర్శనానికి వెళ్తున్నాం అనేసి దానికి అర్థం అన్నమాట. సో అంటే అంత మనము చాలా నిష్టగా లోపలికి వెళ్ళేసి ప్రశాంతంగా ఆయన దర్శనానికి వెళ్తున్నాము అని అర్థం. సో ప్రతిదానికి ఒక అర్థం పరమార్థం ఖచ్చితంగా ఉంటుంది మన సనాతన ధర్మంలో. జై శ్రీరామ్.